బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన ఆ వ్యక్తి బంగ్లాదేశ్కు పారిపోవాలని అనుకున్నాడు. దక్షిణ బంగ్లాదేశ్లోని జులోఖాది జిల్లాకు చెందిన మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షహజాద్ అక్రమంగా భారత్లోకి వలస వచ్చాడు. ముంబైకి వచ్చి 5 నెలలుగా కొన్ని చోట్ల పలు పనులు చేశాడు. సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో దొంగతనం చేయడానికి వెళ్లాడు. సైఫ్ అలీ ఖాన్ను చంపేశానని అనుకున్న షహజాద్ బంగ్లాదేశ్కు పారిపోవాలని చూశాడు. నిందితుడిని 5 రోజులు పోలీసులు కస్టడీకి అప్పగించింది కోర్టు. అంతర్జాతీయ కుట్ర జరిగిందనే పోలీసుల వాదనను తోసిపుచ్చలేమని కోర్టు అభిప్రాయపడింది. సైఫ్ అలీ ఖాన్పై దాడి చేసిన తర్వాత అతడు ప్రవర్తించిన తీరుపై కూడా ఎన్నో అనుమానాలను పోలీసులు వ్యక్తం చేశారు. బహిరంగ ప్రదేశంలో తెల్లవారే వరకు పడుకున్నాడు. అయితే తిన్న పరోటా వేసుకున్న బ్యాక్ ప్యాక్ కారణంగా దొరికిపోయాడు. షెహజాజ్ దొంగతనం చేసేందుకు జనవరి 16న ముంబైలోని బాంద్రాలో ఉన్న సైఫ్ అలీ ఖాన్ ఇంటికి వెళ్లాడు. చోరీ చేస్తున్న క్రమంలో సైఫ్ను వెనక నుంచి పలుమార్లు కత్తితో పొడిచాడు. ఆ తర్వాత ఓ బస్టాప్లో నిద్రపోయాడు. ఉదయం 7 గంటలకు లేచి దుస్తులు మార్చుకుని బాంద్రా రైల్వే స్టేషన్కు, అక్కడి నుంచే దాదర్ వెళ్లాడు. ఆ తర్వాత వర్లీకి చేరుకున్నాడు. ఓ కాంట్రాక్టర్ను సంప్రదించి పని కావాలని అడిగి టానే వెళ్లిపోయాడు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ను ఆధారంగా గాలింపు మొదలుపెట్టారు. సీసీటీవీ ఫుటేజ్లో నిందితుడిని గుర్తుపట్టడానికి బ్యాక్ ప్యాక్ ఉపయోగపడింది. బాంద్రా రైల్వే స్టేషన్లోని ఓ దుకాణంలో నిందితుడు ఒక మొబైల్ కవర్ కొన్నట్టు సీసీటీవీ ఫుటేజ్లో తేలింది. అక్కడ డబ్బులు ఇచ్చాడు. సీసీటీవీలో కనిపించిన నిందితుడి ముఖం ఆధారంగా మిగతా క్రిమినల్ రికార్డ్స్ను చెక్ చేశారు. నిందితుడిని పోలిన కొంతమందిని అదుపులోకి తీసుకుని విడిచిపెట్టేశారు. నిందితుడికి పని ఇప్పించిన కాంట్రాక్టర్ పోలీసులకు షెహజాద్ మొబైల్ నెంబర్ను ఇచ్చాడు. ఆ మొబైల్ను ట్రాక్ చేసిన పోలీసులు నిందితుడు పరారీలో ఉన్నప్పుడు ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు చేసినట్లు గుర్తించారు. వర్లీలోని చిన్న దుకాణంలో ఒక పరోటా, నీళ్ల బాటిల్ కొన్నాడు. గూగుల్ పే ట్రాన్సాక్షన్ చేశాడు. దీని ఆధారంగా దర్యాప్తు కొనసాగించిన పోలీసులు షెహజాద్ను అరెస్ట్ చేశారు. సైఫ్ అలీ ఖాన్ని సకాలంలో హాస్పిటల్కి తరలించిన డ్రైవర్ భజన్ సింగ్ ధైర్య సాహసాలకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సకాలంలో ఎంతో సహకరించిన ఆటో డ్రైవర్కు ఇప్పుడొక సంస్థ రివార్డు అందించింది. ఓ సంస్థ భజన్ సింగ్కు శాలువలు కప్పి 11,000 రూపాయలు నగదు బహుమతి అందించి సత్కరించింది.